హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియోలో తిరుపతి వ్లాగ్ చేశాను కదా. మేము నెక్స్ట్ డే కూడా ఉండి అక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా విజిట్ చేసాము. అవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మార్నింగ్ యాజ్ యూజువల్గానే రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఒక చిన్న వ్యాన్ మాట్లాడుకున్నాం అనమాట, మొత్తం ప్లేసెస్ అన్నీ తిరగడానికి. మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ కాలు మోపింది ఇక్కడే అనమాట. తిరుమల టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంక ఇక్కడికి వచ్చే దారి అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అవే మన శ్రీవారి పాదాలు. తిరుపతి వచ్చిన వాళ్ళందరూ దర్శనం అయిపోయాక కంపల్సరీ శ్రీవారి పాదాలను అయితే దర్శించుకుని వెళ్తారు. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోగానే మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అది శిలాతోరణం. ఈ శిలాతోరణం శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి రెండో పాదాన్ని అయితే మోపారు. ఇదేంటి అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ పార్క్ కూడా ఉంది, పికాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూసుకుని నెక్స్ట్ చక్రతీర్థాన్ని దర్శించుకున్నాము. చక్రతీర్థం యొక్క హిస్టరీ ఏంటంటే పద్మనాభ అనే ఒక భక్తుడు రాక్షస బారి నుండి ప్రజలను కాపాడడానికి వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని అంతం చేస్తారు. ఆ సుదర్శన చక్రాన్ని దర్శించుకుని ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యముగా పెట్టి తర్వాత ఈ తీర్థంలో స్నానం చేసి భక్తులకు ప్రసాదం పంచిపెడతారు. అలా కొంచెం ఫ్రంట్కి వస్తే వ్యూ చాలా బాగుంది అని చెప్పి తీసాను. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ మేము వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది, తీసుకుని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము. సో వెళ్తున్న దారిలోనే మనకి షాప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. దర్శనంకి అయ్యేసరికి ఒక 1 అవర్ పట్టింది. పక్కనే హదిరామ్ బాబా వారి సమాధి కూడా ఉంది. అది కూడా దర్శించుకుని అక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ మేము రీచ్ అయిన ప్లేస్ ఏంటి అంటే ఆకాశగంగా. ఇది కూడా చాలా విశిష్టమైన ప్లేసు. ఇప్పటికీ శ్రీవారి అభిషేకానికి ఆకాశగంగా వాటర్నే యూజ్ చేస్తారు. ఆకాశగంగాని చూసి శ్రీవారిని కూడా దర్శించుకున్నాము. చూస్తున్నారు కదా, పైనుండి వాటర్ కొండలోంచి పడుతూ ఉన్నాయి. అవి నిత్యం 365 డేస్ ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అట్లానే పడుతున్నాయి. ఇంకా అక్కడ దర్శించుకుని నెక్స్ట్ మేము పాప వినాశనానికి వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఎన్ని జన్మల నుంచి చేసిన పాపాలైనా సరే ఈ వాటర్లో తడిస్తే మన పాపాలన్నీ పోతాయి అని ఇక్కడ నమ్మకం. ఇంకా పక్కనే ఉన్న టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని వచ్చేసాము. పాప వినాశనం చరిత్ర. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంటే మొత్తం దారిలో అంతా గవ్వలు ఇంకా అవన్నీ మొత్తం చూస్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి. చూస్తూ అట్లా ఏమీ అయితే కొనలేదు, అన్నీ చూసుకుంటూ వచ్చేసాము. పూసల దండలు ఇంకా శంఖాలు అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అన్నీ చూసుకుని నెక్స్ట్ అయితే భోజనం దగ్గరికి వచ్చాము. భోజనం చేసేసి అక్కడ నుంచి మేము నెక్స్ట్ కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. తిరుమల నుంచి కాణిపాకం రావడానికి మాకు 2.5 అవర్స్ పట్టింది. సో దర్శనానికి అయితే మేము వెంటనే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా. నేనైతే ఫస్ట్ టైం రావడం అనమాట కాణిపాకం, ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అక్కడ చాలా దర్శనం బాగా జరిగింది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.